ప్రభునందు ప్రియమైన వారలారా, 2024 సంవత్సరం ఆఖరి గడిలోనికి వచ్చాం. 2025 కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. ఇవాళ విశ్వాసులైన వారికి, అలాగనే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నేను చెప్పే సందేశం ఏంటంటే, విశ్వాసులైన వారైతే ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఈ ఏ దినాలంటే క్రిస్మస్, కొత్త సంవత్సరం చేసుకునే దినాలు కాదు ఇవి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడవలసిన దినాలు ఇవి. కనుక నేను ప్రపంచంలో ఉన్నవారు, విశ్వాసులైన అవిశ్వాసులైన ఎవరైనా ప్రభు రాకడకు సిద్ధపడి ఉండాలి. ఇద్దరికి ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసులైన వారు ప్రభు రాకడలో ఎత్తబడి దేవుని సన్నిధికి వెళ్తారు. అవిశ్వాసులైన వారు విడవబడి 7 సంవత్సరాల శ్రమకాలంలోకి ప్రవేశిస్తారు. వాటిని ఏంటన్నారంటే మహాశ్రమలు అన్నారు, గ్రేట్ ట్రిబులేషన్ అన్నారు. అంటే అటువంటి శ్రమలు ఒక ముందు ఎప్పుడు రాలేదు. అటువంటి శ్రమలు సంఘాలు ఉండవు. ఎవరైనా యేసు ప్రభు గురించి జీవించాలంటే హతసాక్షిగానే జీవించాలి. అటువంటి రోజులు అవి. కనుక విశ్వాసులకి అవిశ్వాసులు నేను చెప్తున్నా, విశ్వాసులైన వారు నిశ్చయముగా ప్రభు రాకడలో ఎత్తబడతారు. దేవుడు నాకు ఆ నిశ్చయిత ఇచ్చాడు. నేను మరణం చూడను, ప్రభు రాకడలో నేను ఎత్తబడతాను. కానీ ప్రభు రాకడలో ఎవరైనా ఎత్తబడిపోతే వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ 7 సంవత్సరాల మహాశ్రమకాలంలోనికి వెళ్తారు. మొదట 3.5 సంవత్సరాల రక్షణ ఉంటుంది, తర్వాత 3.5 సంవత్సరాల రక్షణ కూడా ఉండదు. కనుక వచ్చే సంవత్సరం గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రపంచంలో 2 సార్లు రెసిషన్ అనేది వచ్చింది, ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. చాలా ప్రజలు కష్టపడ్డారు దాంట్లో. 2025 సంవత్సరంలో 3వసారి ఆర్థిక మాంద్యం ప్రపంచానికి రాబోతుంది. అది చాలా భయంకరమైనది, మనుషులు తట్టుకోలేనంతగా ఉంటుంది. కనుక ప్రజలు సిద్ధపడాలి ఈ ఆర్థిక మాంద్యం గురించి కూడా. ఇంకోటిగా మనం చూస్తే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ యుద్ధాలతో ఉన్నాయి. అటు రష్యా నిర్దాక్షిణ్యంగా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. ఇస్రాయెల్ దేశం ఇవాళ 5 దేశాలతో పోరాటం చేసి 4 దేశాలు నిర్వీర్యమైపోయి ఇంకొక దేశం మిగిలింది. హుతీలు వాళ్ళ మీద కూడా వేరు భయంకరమైన పోరాటం చేస్తున్నారు ఇవాళ. కనుక ప్రపంచం అంతా యుద్ధాల సమాచారాలతో, యుద్ధాలతో నిండుకొని ఉంది. కనుక ఈవేళ కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నామంటే యుద్ధాల్లో ఉన్న వాళ్ళకి, నిరాశ్రయాలుగా ఉన్న వారికి, ఇల్లు లేని వారికి, ఆహారం లేని వాడికి కొత్త సంవత్సరం కాదు అది. కనుక నేను ప్రపంచం అంతటి నేను మనవి చేసేది ఏంటంటే, 2025కి మనం ఎందు గురించి ఆధ్యాత్మికంగా సిద్ధపడాలంటే, ఒకటి ప్రభు రాకడ సమీపంలో ఉంది. తర్వాత మన ఎదురుగా సమస్యలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, ఆర్థిక మాంద్యం ఉంది, అనేకమైన కష్టాలు అనేవి ఉన్నాయి. కనుక విశ్వాసులైన వారు మరి మిగిటంగా ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా కొత్త సంవత్సరానికి ప్రవేశించండి. లోకమంతటా సువార్త ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అనే మాట విశ్వాసులందరూ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి సమయమందు అసమయం సువార్తను ప్రకటించండి. ఈ సమయంలో మీ అందరికీ కూడా కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభు రాకడ కొరకు అందరూ సిద్ధపడాలని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.